పేట ఏరియా ఆసుపత్రిని తరలించవద్దంటూ స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా పేద ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిని తమకు దూరం చేయవద్దని వారు కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇదే ప్రాంతంలో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆసుపత్రి తరలింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించి ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఆసుపత్రి మాకే కావాలి, ఇక్కడి నుంచి తరలించేంతట్టు గత 15 రోజులుగా వర్ధన్నపేటలోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో ఇక్కడ 30 పడకల ఆసుపత్రి కాస్త గత బీఆర్ఎస్ ప్రభుత్వం 26 కోట్లతో అప్గ్రేడ్ 100 పడకల ఆసుపత్రి కోసం అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరు రమేష్ అప్పుడు 26 కోట్ల నిధులు వెచ్చించి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కోసం శంకుస్థాపన కూడా చేశారు. కానీ దానికి సంబంధించిన జీవో వెళ్ళినప్పుడు కూడా దానికి సంబంధించిన ఇప్పుడు హఠాత్తుగా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కేఆర్ నాగరాజ్ దాన్ని వేరే చోటుకు తరలిస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా గత 20 రోజులుగా 15 రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అసలు ఈ ఆసుపత్రి సంబంధించి ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఆసుపత్రి తరలింపులో ఉన్న అసలు ఏం అంతరం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ ఆసుపత్రి ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటుంది, సడన్గా ఈ ఆసుపత్రి ఇక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నారు, అసలు ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వస్తుంది? సరే, యాక్చువల్గా ఆ విషయం మమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వర్ధన్నపేట హాస్పిటల్ అనేది నిజాం కాలంలో కట్టినటువంటి ఆసుపత్రి. తరతరాలుగా అది ఆర్హెచ్సి, పిహెచ్సి, సిహెచ్సిగా కాలక్రమేణా అభివృద్ధి చెందుకుంటూ ఇవాళ గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో 30 పడకల నుంచి 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ చేసి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆరు రమేష్ గారు, అప్పుడున్నటువంటి మినిస్టర్ గారు దయాకర్ రావు గారు, అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆరోగ్య శాఖ మంత్రులు తన్నూరు హరీష్ రావు గారు, వారి కృషితో ఇక్కడ అప్పుడున్న ఎమ్మెల్యే గారి కృషితో ఈ 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. హాస్పిటల్కు ఎంత అంటే ఎక్కడెక్కడి నుంచి ప్రజలు వస్తుంటారు, ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, వైద్య సేవలు సరిగా అందుతున్నాయండి? గతంలో కంటే గత 10 సంవత్సరాల్లో చాలా మెరుగ్గా జరిగినాయి. ఏంటంటే రాష్ట్రంలో 2 సార్లు ఉత్తమ సిసిహెచ్గా 2 సార్లు అవార్డు తీసుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో అయితే 3 సార్లు బెస్ట్ హాస్పిటల్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని పరికరాలు తక్కువ 30 బెడ్లు ఉన్నప్పుడు కూడా చాలా మెరుగైనటువంటి వైద్యం అందించినటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ కృషితోనే ప్రభుత్వం అది గుర్తించి ఇక్కడ దీన్ని అప్గ్రేడ్ చేయాలనే ఆలోచనతో చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ స్థలం సరిపోదన్నా లేకపోతే ఏదైనా రాజకీయ ఒత్తిడి, అసలు ఏం జరుగుతుంది, దీన్ని తరలించడానికి అసలు ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు? తరలించడానికి ముఖ్య కారణం ఏమంటున్నాం అంటే స్థలం అనే విషయమే చెప్తున్నారు తప్పితే అలాగే ఉన్న స్థలంలో గత ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు, అప్పుడున్నటువంటి సూపరింటెండెంట్ గారు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు భూప్రింట్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ ఏదో హాస్పిటల్ కట్టవచ్చు అని చెప్పేసి సుమారు హాస్పిటల్ అది ఇంతకుముందు దానికంటే మెరుగైనది ఇక్కడే చేయొచ్చు అనే దాంతోనే దీన్ని అప్గ్రేడ్ చేయడం ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి వాళ్ళు చేయడం అనేది నా ఆలోచన. ఎమ్మెల్యే గారికి చెప్పారని అంటే మా ఆసుపత్రి ఇక్కడ చాలామంది పేషెంట్స్ వస్తుంటారు సుదూర ప్రాంతాల నుంచి, మాకు ఇక్కడ అనువుగా ఉంది, దీన్ని తరలిస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పే ప్రయత్నం చేశారా? చేసినామండి. ఎలక్షన్ ముందు ఒకసారి కలిసిన ఎమ్మెల్యే గారు చాలా మంచిగా స్పందించడం జరిగింది. ఎలక్షన్ తర్వాత దానిపైన మాట్లాడదామన్నారు. తర్వాత కూడా మేము మాట్లాడడం జరిగింది. వర్ధన్నపేట క్యాంప్ ఆఫీసులో గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజ్ సార్ అందరికీ సమయం ఇచ్చి తప్పకుండా సరే మీరు అందరూ అడుగుతూ ఉన్నారు, దాని పూర్వ వైభవాన్ని కూడా చెప్పిండ్రు. నా ఉద్దేశం ఏంటంటే నేను వర్ధన్నపేటలో ఉంచి ఉపరపల్లి క్రాస్ దగ్గర పెడితే ఒక నర్సింగ్ స్కూల్ కానీ ఈ హాస్పిటల్కి ఒక 5 ఎకరాలు ఉంటే చాలా బాగుంటుంది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనుకున్నాం. కానీ సరే హాస్పిటల్ అనేది అక్కడ చాలా సెంట్రల్ పాయింట్గా ఉండదన్న ఉద్దేశంగా నేను దాన్ని చూస్తాను అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని పిలిచి తగు స్థలాన్ని కూడా చూడమన్నట్టు మేమందరం అక్కడ ఉన్నామండి. ఆ సమయంలో ఈ వర్ధన్నపేట ఊళ్ళు ఉంటేనే నడుతుంది. ఉప్పరపల్లి క్రాస్ కాడికి పోతాం మేము, ఇక్కడ ఉంటే బతాం. 4 వస్తారు 4 పోతారు. ఊళ్ళు ఉంటేనే వస్తలేరు, ఊరు బయటకు వస్తారా ముసలి శాతనైన వాళ్ళు శాతగా హాస్పిటల్కి వస్తారా? పేషెంట్లు వస్తారు. డాక్టర్లు అందుబాటులో ఉంటారు? డాక్టర్లకి అందరు వస్తారు. ఏం చెప్తారు మీ ప్రభుత్వానికి, ఏం చెప్తారు? మా ఊళ్ళో మా వర్ధన్నపేటలోనే ఉండాలి దవాఖాన. వేరే ఊరికి పోతే మేము పోతామా? ఈ ఊళ్ళోనే ఉండాలి. గత 125 సంవత్సరాలుగా ఇక్కడ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మండల కేంద్రంలో ఈ ఆసుపత్రి కొనసాగుతుంది. అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉన్నారు, వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 2 ఎకరాల్లో ఇక్కడ హాస్పిటల్ ప్రజలకు సేవలు అందిస్తుంది. గతంలో 2023 సంవత్సరం సంబంధించి అప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆరు రమేష్ దీనికి సంబంధించి ప్రభుత్వం పైన అప్పుడున్న సీఎంకి చెప్పి దీనికి సంబంధించిన 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయించారు. దానికి సంబంధించి 26 కోట్లు కూడా నిధులు విడుదలయ్యాయి. కానీ అకస్మాత్తుగా ఈ ఆసుపత్రిని ఇక్కడి నుంచి ఉప్పరపల్లి సెంటర్ మార్చడం ద్వారా మేము చాలా ఇబ్బందులు
ఇబ్బందులు గురవుతాయి. ఇక్కడ చుట్టుపక్కల పేద ప్రజలందరూ కూడా ఇక్కడ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. వైద్యులు కూడా ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నారు. కానీ మా దగ్గర నుంచి దూరం వెళ్ళడం ద్వారా మాకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వైద్యాధికారులు కానీ మరొకసారి పునరాలోచించి ఈ ఆసుపత్రి తరలించకుండా మాకు సేవలంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, 6 టీవీ, వరంగల్.